ఉమ్, మళ్ళీ ఇందులో 2 రకాలు. దాన్ని ఏమంటారు, మన ఈ పెద్ద థియేటర్లు ఉన్నాయి కదా, మల్టీప్లెక్స్లు, ఉమ్, వాటిట్లో మాత్రం షేరింగే ఉంటుంది. ఉమ్. అదే సింగిల్ థియేటర్లకు వచ్చేటప్పటికి వేధిస్తున్నారు వాళ్ళకి, మెయిన్ అదే అది. అంటున్నారు. ఉమ్, ఉమ్. ఇక్కడ లాస్ ఎక్కువ అవుతుంది సింగిల్ థియేటర్లు. సింగిల్ థియేటర్. మల్టీప్లెక్స్ల డబ్బులు ఎవరికి పోతున్నాయి? ఉమ్, ఈ నలుగురికే పోతున్నాయి. అవును, అది వాళ్ళ కింద ఉన్నాయి మల్టీప్లెక్స్లో కాబట్టి. తీసుకున్నది హైయెస్ట్ వాళ్ళే. వాళ్ళే. అవును, మల్టీప్లెక్స్ల నిర్వహణ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అవును. సింగిల్ థియేటర్ వాళ్ళని బెదిరించి లాక్కుంటున్నారు, మెయిన్ అది. లేకపోతే వాళ్ళకి సినిమాలు ఇవ్వట్లా, వేధిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగేది అదే, మాకు షేరింగ్ కావాలి అని. ఇప్పుడు నాకు తెలిసి, ఊహ తెలిసి, నా చిన్నప్పటి నుంచి ఒక థియేటర్లో ఒక షో ఉండని రోజు ఎప్పుడు చూడలే నేను. ఉమ్, అంటే నూన్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో, ఉమ్, 4 నా చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా. అవును, 10 మంది ఉన్నా నడుస్తుంది సినిమా, అవును. 50 మంది ఉన్నా నడుస్తుంది, ఉమ్, పాత సినిమాలైనా నడుస్తుంది. అవును. మొట్టమొదటిసారి గత 5-10 ఏళ్లలో చూస్తే మనం ఉమ్, సినిమా లేకపోతే షోలు ఆపేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఏదో పాతేయలేకపోతున్నారు. ఎందుకని? థియేటర్ మొత్తం చూస్తే ఖర్చు కనీసం ఆ కరెంటు, ఏసీలు, గీసీలు అవును. అన్ని కలిపి 2-3 లక్షల రూపాయలకి తక్కువ అవదు ఒక షోకి. ఉమ్, అంత ఖర్చు పెట్టి చివరికి 10,000 రూపాయలు, 15,000 వస్తే అడే నడుపుతాడు అదే థియేటర్. కదా. ఉమ్, కాబట్టి అసలు షో క్యాన్సిల్ చేసి పడేస్తారు. క్యాన్సిల్ చేస్తున్నారు. అవును. ఇలాంటి అంటే ఈ మధ్య దౌర్భాగ్యం కాలంలో వచ్చింది అది. ఎందుకు వచ్చింది? ఇలాంటి దౌర్భాగ్యం ఉమ్, జనం థియేటర్లకు వెళ్ళడం మానేశారు. ఉమ్. ఇది థియేటర్లోనే చూడదగ్గ సినిమా అనే ఫీలింగ్ వస్తే వెళ్తున్నారు. వెళ్తున్నారు అంతే.